ఈ సినిమా స్టోరీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా చకచకా అయిపోతుందట. ఇటీవల ఈ మూవీని చిరు అధికారికంగా ప్రకటించారు. ఇక సినిమా కూడా త్వరలో స్టార్ట్ కానుంది. ఈ విషయంపై తాజాగా చిరంజీవి లైలా ప్రీ రిలీజ్ వేడుకలో మరింత క్లారిటీ ఇచ్చారు. సాహు గారపాటి నిర్మాణంలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన సినిమా తెరకెక్కబోతుందని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. మొదటి నుంచి అనిల్ రావిపూడి ఒక మంచి కామెడీ కథతో రాబోతున్నట్లు హింట్ ఇస్తూ వస్తున్నారు. అనిల్ రావిపూడి కథ చెప్పిన ప్రతిసారి కడుపు పట్టుకుని నవ్వుతూనే ఉన్నానంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. చాలా సంవత్సరాల తర్వాత ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ చేయబోతున్నట్లు చిరంజీవి వెల్లడించారు. ఇక చిరు అనిల్ మూవీ మీద దిగ్గజ దర్శకుడు కె రాఘవేంద్రరావు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ క్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి మాట్లాడుతూ సంక్రాంతి సీజన్ను వదిలిపెట్టొద్దని, మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. చిరంజీవి సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నదనే ఊహాగానాలు ఉన్నాయి. హాస్య ప్రధానం కాబట్టి ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని కూడా ఆయన సూచించారు. ప్రస్తుతం రాఘవేంద్రరావు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి కెరీర్ బిగినింగ్ నుండి కూడా ఎంత సీరియస్ కంటెంట్ అయినా కామెడీ ప్రధానంగా చూపిస్తూ రావడంలో స్పెషలిస్ట్. అలాంటి వేలోనే ఆయన అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఇక ఆయన కెరీర్లో కేవలం భగవంత్ కేసరి సినిమా మాత్రమే కామెడీకి దూరంగా ఉంటూ సీరియస్ స్క్రీన్ ప్లేతో వెళుతూ ఉంటుంది. దానితో చిరంజీవి సినిమాతో కూడా అలాంటి ప్రయోగం ఏదైనా అనిల్ రావిపూడి చేస్తాడేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన తాజా ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవితో తాను చేయబోయే సినిమా అదిరిపోయే రేంజ్ కామెడీ ఓరియంటెడ్గా ఉండబోతున్నట్లు, చిరంజీవి ఓల్డ్ సినిమాల మాదిరి అందులో కామెడీ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకొని ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.